सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:23 తిథి తదియ రాత్రి 12:01 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:59 వరకు. వర్జం రాత్రి 9:41 నుంచి 11:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:47 వరకు. అమృతకాలం ఉదయం 9:22 నుంచి 11:01 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయం రాత్రి 9 గంటలకు. ఆ కారణంగా ఆ సమయాన్ని మనం ధ్యానాధికానికి వినియోగించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా ముఖ్యమైన కార్యక్రమాలని కూడా ఆ సమయంలో ఆచరించవచ్చు. వీలైనంత వరకు 9 లోపులోనే భోజనాధికాన్ని ముగించుకుని ప్రశాంతిగా ఆ సమయాన్ని వెచ్చించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి జనని కనక వృష్టిం దక్షిణాం తీర్పయామి అని అమ్మవారికి బంగారు వర్షాన్ని కురిపిస్తున్న భావన ఈ మంత్రంతో కనుక చేసినట్లయితే అది అత్యుత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలను అందించగలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు బ్రహ్మ కల్పాది కావడం వల్ల పితృదేవతలను ఆరాధన చేయడానికి వారి నిమిత్తమే దానాధికం చేయడానికి చాలా మంచిది. సామాన్యంగా బుధవారం మనం ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే లౌకిక విషయాల్లో కానీ ఏదైనా వస్తువులు కొనడానికి కానీ మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం కానీ లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఇటువంటి పనులు బుధవారం నాడు చేయకూడదు. కానీ ఈరోజు పితృదేవతల్ని ఉద్దేశించి ఏవైతే దానాధికం చేస్తామో అవి మాత్రం చాలా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి. బ్రహ్మ కల్పాది కాబట్టి ఆ కల్పాదులన్నీ కూడా మనం పితృదేవతారాధనకే సక్రమంగా వినియోగించుకోవాలి. విశేషించి ఈరోజు బుధవారం కాబట్టి హయగ్రీవుణ్ణి ఆరాధన చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. ఇంకా విశేషించి పిల్లలకు పరీక్షా సమయాలు వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లల నిమిత్తం తల్లిదండ్రులు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలనే పొందుతారు. పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిది. విశేషించి పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో ఆ 3 గంటలు కనుక మనం ఈ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని తల్లిదండ్రులకు కనుక జపించినట్లయితే పిల్లలు తప్పనిసరిగా ఉత్తమమైన ఫలితాలని పొంది తీరుతారు. వాళ్ళకి స్ఫురణ శక్తి బాగుంటుంది, పరీక్షలు బాగా రాయగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరు నేర్పును అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శరీరం, మనస్సు, ప్రాణం ఈ 3 ఏకం చేసుకొని త్రికరణ శుద్ధితో గనక పరమాత్మను గనక ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది మానవుడికి. అన్ని జన్మల్లో కల్లా ఉత్తమోత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ కాబట్టి ఈ మానవ జన్మలో మోక్షం కోసం ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేయాలి. ఈ దృశ్యమాన జగత్తులో కనిపించేటువంటి ప్రతి వస్తువు ఏనాటికైనా సరే శ్మశానంలో బూడిదే అవుతుంది. ఆ బూడిద తత్వం ఏమిటి? ఎవరైనా సరే చివరికి అక్కడికి చేరేవాళ్ళేనయ్యా.
జ్ఞానైశ్వర్యాన్ని సంపాదించండి అని చెప్పడానికి పరమేశ్వరుడు మనకు మానవ జన్మను ప్రసాదించాడు. ఈ మానవ జన్మని సార్థకత చేసుకోవడానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. ఈ త్రికరణ శుద్ధితో ఎవరైతే నిత్యం కూడా పరమాత్మ యందు మనస్సు లగ్నం చేస్తారో వారికే కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. కృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ధరించాడు. ఎందుచేత నెమలి పింఛాన్ని ధరించాడు అంటే ఆ నెమలి పరమేశ్వరుడు సృష్టించిన జీవరాశుల్లో కంటిలో కన్ను, ఒక నెమలి మరొక నెమలి, ఆ రెండు నెమళ్ళు కూడాను చూపుతో ఆనందతత్వాన్ని పొంది దాని ద్వారానే నెమలికి సంతానం కలుగుతుంది. కృష్ణ పరమాత్మ నెమలి పింఛం పెట్టుకోవటం వెనకాల అంతరార్థం కూడా అదే. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడాను ప్రేమతత్వంతో నేను చూస్తాను. నన్ను ఎవరైతే ప్రేమతో ఆరాధన చేస్తారో వారికి నా ప్రేమ పంచుతున్నాను, నా తత్వం అది అని చెప్పటం పరమాత్మ లక్షణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన నెమలి పింఛాన్ని ధరించాడు. దీని వెనకాల గూఢార్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ సృష్టిలో ప్రేమతత్వాన్ని మించింది మరొకటి లేదు. ఆ ప్రేమతత్వంలోనే త్రికరణ శుద్ధి కలిగి మనస్సు, శరీరం, అలాగే ప్రాణం ఈ మూడు కూడా ఏకంగా చేసుకొని తదాత్మ్యమైనటువంటి స్థితిలో పరమాత్మను ప్రేమస్వరూపుడుగా కనుక భావించి ఆరాధించినట్లయితే మనం కూడాను పరమాత్మ పాదాల చెంత రేణువై జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పడం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అలనాడు ఆప్తులు దేవతావళులు దైత్యశ్రేణియున్ కూడిరాన్ బలివై కూర్మతదాల్చి మందరములేపన్ క్షీరధిన్ వింతయే ఇలా నత్యాధునిక ప్రపంచగత భోగేచ్ఛాపయోరాశిలో చలదుత్తుంగ భవాగమున్ మనుజులీప్సన్మోయరే శ్రీధరా. ఓ వెంకటేశ్వర స్వామి, ఆ పాల సముద్రాన్ని మధించినప్పుడు హాలాహలం పుడితే ఆ హాలాహలం విపరీతమైనటువంటి క్షోభని కలిగిస్తే అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా ఆ కవ్వాన్ని త్రాడుని కూడా వదిలేసి అటు ఇటు చెల్లాచెదరైపోయినప్పుడు ఆ మందర పర్వతం అలా సముద్రంలోకి దిగిపోతుంటే దేవతలు నిన్ను ప్రార్థించారు, ఓ స్వామి, ఓ మహావిష్ణువు వచ్చి మమ్మల్ని రక్షించు. ఆ పాల సముద్రం చిలుకుతున్నప్పుడు హలాహలం వచ్చింది, దీంతో మేము ఆ కవ్వాన్ని మేము వదిలేశాము, అది సముద్రం అడుగుకి వెళ్ళిపోతున్నది, మమ్మల్ని రక్షించమని వారు అడిగితే నువ్వు కూర్మావతారం ధరించి వచ్చి ఆ మందర పర్వతాన్ని నీ మూపున మోసి దాన్ని మళ్ళీ పైకి లేపి తీసుకొని వచ్చి వారు కవ్వంగా దాన్ని మళ్ళీ తాడుతో కట్టి చిలికేందుకు నువ్వు సహకరించావయ్యా. అమృతోద్భవానికి నీవు కారకుడవయ్యావు. ఓ స్వామి, ఆ విషయం ఏమైనా పెద్ద గొప్ప విషయంటయ్యా? అదేమన్నా చాలా చిన్న విషయం అది. ఎందుకనంటే ఇలా అత్యాధునిక ప్రపంచగత భోగేచ్ఛాపయోరాశిలో ఇవాళ ఈ అత్యాధునిక విజ్ఞానాన్ని అందుకున్నటువంటి ఈ యుగంలో మానవుడు భోగేచ్ఛాపయోరాశిలో భోగాలు అనేటువంటి పాల సముద్రంలో మునిగిపోయేందుకు సిద్ధంగా ఉండి ఇక్కడ ఆనందామృతాన్ని పొందటం కోసం ఈ భోగం అనేటువంటి పాల సముద్రంలో ఈ ఆధునిక మానవుడు చలదుత్తుంగ భవాగమున్ మనుజులిప్సన్మోయరే శ్రీధరా.
పాల సముద్రంలో ఎలా అయితే మందర పర్వతాన్ని పెట్టి వారు చిలికారో, ఈ రోజున జన్మ అనేటువంటి పర్వతాన్ని తీసుకుని వచ్చి ఈ కోరికల సముద్రంలో పెట్టి ఇది కింద పడిపోకుండా ఏ మానవుడికి ఆ మానవుడు దీన్ని వాడు మోస్తున్నాడు. ఇది ఏముందయ్యా వింత? ఇప్పటి వరకు నువ్వు పాల సముద్రంలో మందర పర్వతం పడిపోకుండా అవతారం దాల్చి వచ్చి దాన్ని పైకి లేచి నిలబెట్టావు అని నీకు కాస్త కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఈ యుగంలో నీకు ఇక ఆ కీర్తి ఉండదయ్యా. నీ కథని ఎవరైనా చెబితే నవ్వుతారు. ఎందుకనంటే వారు తమ జన్మ పర్వతాన్ని ఈ భవసాగరంలో సుఖాలు అనుభవించేందుకు మునిగిపోకుండా నిరంతరము కూడా దాన్ని వాళ్ళు మోస్తూనే ఉన్నారు, ఈ పర్వతాన్ని. కనుక నీ కథకి ఇక్కడేమి ఆశ్చర్యకరమైనటువంటి భావాలేమి కలగవు స్వామి అంటూ చమత్కారములతో ఆర్తితో భక్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారి శ్రీధరీయంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్నమయ్య రామ సంకీర్తనల్లో రామచంద్రమూర్తిపై రచించిన కీర్తనలు అనేకము రామాయణ కథాసారములు. అలాంటి ఒక కీర్తన యొక్క పల్లవిలో ఉన్న వైభవాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఇతడు తారక బ్రహ్మము, ఈతడు సర్వేశ్వరుడు, రతికొక్క గొలిచినా రక్షించునితడు. ఇక్కడ రామరక్ష దొరకాలంటే మనం చేయవలసిందేమిటి? అది రతికెక్క గొలిచిన అనే మాటతో చెప్తున్నారు. రామరక్ష కావాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే భగవద్రక్ష. ఆ భక్తి రతికెక్క గొలిచిన, కొలిచిన అంటే సేవ, అంకిత భావము, అర్పణ భావము. ఆ అర్పణము, అంకితము, సేవ అనేది ప్రీతిపూర్వకంగా చేయాలి గనక రతికెక్క అని చూపిస్తున్నారు. అలాంటి భక్తి కలిగితే భగవద్రక్ష తప్పకుండా లభిస్తుంది. నిజానికి భగవద్రక్ష పొందాలంటే కష్టపడవలసింది ఏమీ లేదు, ఇష్టపడాలి. అదొక్కటే. ఆ ఇష్టం అనగా ప్రీతి. భగవంతుడిపై ప్రీతి కలిగి ఉంటే తప్పకుండా రక్షిస్తాడు. అలాంటి ప్రేమరూపాత్మకమైన చిత్తవృత్తిని గమనించి కాపాడుకునే దైవము రామచంద్రమూర్తి. ఈ కీర్తన అంతా కూడా రక్షకుడుగా రామచంద్రమూర్తి ఏ విధంగా ప్రవర్తించాడు అనే దాన్ని రామాయణ కథాంశాల ఆధారంగా అన్నమయ్య వివరిస్తున్నాడు. తరణి వంశజుడై తాటకను హరించి అరుదుగా విశ్వామిత్రు యాగముగాచి హరుని విల్లు విరిచి అట్టె సీత పెండ్లియాడి పరశురాముని నిజబలిమి చేయుకొనెను. రామకథా క్రమం ఎలా జరిగిందో ఇందులో ఒక్కొక్క చిన్న చిన్న వాక్యంతో ఆ కథనంతటిని ప్రస్తావన చేస్తున్నారు. ముందుగా రామచంద్రమూర్తి తరణి వంశజుడై, తరణి అంటే సూర్యభగవానుడు అర్థం. ఆ సూర్యభగవాను యొక్క వంశంలో పుట్టినవాడై తాటకను హరించి, బాల్యంలోనే తాటకని సంహరించాడు. అరుదుగా విశ్వామిత్ర యాగముగాచి, ఇదంతా కూడా ప్రతాపాన్ని చెప్పడం. తాటకను హరించడం కానీ, విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడం కానీ. ఈ యాగరక్షణ చేసేటప్పుడు మారీచ సుబాహులు అనబడేటువంటి ధనుజుల్ని శిక్షించి తన యొక్క రక్షా నైపుణ్యాన్ని చాటాడు రామచంద్రమూర్తి. అయితే యాగం కాచన ఎలా ఉన్నదంటే అరుదుగా విశ్వామిత్రు యాగముగాచి. ఈ అరుదుగా అనే మాట ఒక విశేషంగా ప్రయోగించారు. అరుదు అంటే ఎవరూ చెయ్యలేని పని చేసినప్పుడు దాన్ని అరుదు అనాలి. రామచంద్రమూర్తి ఏ ఒక్కరూ చెయ్యలేని చేశాడు. అందుకే రాముడు అసహాయశూరుడు, ఏకవీరుడు. ఇంకెవరూ రాముని వలె ఉండరు, అలాంటి పరాక్రమం. అందుకే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటాడు విశ్వామిత్రుడు. సత్యపరాక్రముడైన రాముడు నాకు తెలుసు అని చెప్పడంలోనే ఋషులకు మాత్రమే తెలియదగినటువంటి పరమాత్మ యొక్క ప్రతాపము రామచంద్రమూర్తిది. అందుకే అరుదుగా విశ్వామిత్రు యాగముగాచి హరుని విల్లు విరిచి, ఆడ తర్వాత విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి చేరుకుని
అక్కడ శివధనుర్భంగం చేసి అట్టె సీత పెండ్లియాడి పరశురాముని నిజబలిమి చేయుకొనెను. తర్వాత సీతమ్మతో పరిణయమాడి పరశురాముని నిజబలిమి అంటే పరశురాముడు తాను స్వార్జితంగా తపస్సుతో సంపాదించుకున్న బలాన్ని తన శక్తితో స్వీకరించాడు రామచంద్రమూర్తి. ఇలాగ పరశురాముని యొక్క గర్వాన్ని అణచివేసినటువంటి రామమూర్తి కీర్తిని ఇందులో ప్రస్తావన చేశారు. మునులకు అభయమిచ్చి మొగినసురుల దృంచి ఘనమైన మాయామృగము చంపి కినిసి వాలిగొట్టి సుగ్రీవు పట్టము కట్టి వనది బంధించి లంక వడి చుట్టూ ముట్టెను. మునులకు అభయమిచ్చి రామచరిత్రలో ఇది ముఖ్యమైన అంశం. ఋషులకు అభయం ఇవ్వడం అనేటువంటిది. దీనికి సంబంధించి అరణ్యకాండలో రామాయణంలో అనేక విషయములు ప్రస్తావన చేస్తారు. అరణ్యకాండలో స్వామి వనవాసం చేస్తున్న సమయంలో అనేక మంది ఋషులు వచ్చి రామచంద్రమూర్తిని నమస్కరిస్తారు. రాక్షసుల బాధ ఎక్కువైంది, మా తపస్సులు సాగడం లేదు, అనేక మంది ఋషులు ఇక్కడ మరణించారు, వారి చేత సంహరింపబడ్డారు, వారి యొక్క ఎముకలు పోగులు మొదలైనవి ఇక్కడున్నాయి చూడు అని రామచంద్రమూర్తికి చూపిస్తే రామచంద్రమూర్తి యొక్క హృదయం ద్రవించుతుంది. వెంటనే వారందరికి అభయం ఇస్తాడు. ఇక నుంచి ఋషుల్ని నేను కాపాడుతాను, రాక్షసుల బాధ లేకుండా చేస్తాను అని అభయం ఇస్తాడు. అక్కడి నుంచే రామమూర్తి యొక్క అసుర సంహార వైభవం సాగినట్లు లెక్క. అంతేకాదు ఋషి వెంట వెళ్ళి యాగరక్షణ చేయడంతోనే తాటక సంహారం అనేటువంటి అసుర సంహారం ప్రారంభమైంది. అందుకే రామచంద్రమూర్తి అవతారంలో ఋషి రక్షణ, ధనుజ శిక్షణ ఈ రెండు కలిసి వెళుతూ ఉంటాయి. అందుకే విశ్వామిత్రుడి వెంట వెళుతూ ఉన్నదే ఋషుల యొక్క యాగము కాచడానికి. ఆ సమయంలోనే ఋషుల్ని యాగాల్ని ధ్వంసం చేసే యజ్ఞద్రోహులైన అసురుల్ని సంహరించాడు. ఇది రామచరిత్రలో గమనించవలసినటువంటి గొప్ప కోణం. ఇది ఋషుల్ని రక్షించడం అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఋషులను రక్షించుట అంటే ఋషుల యొక్క తపస్సులు లోకాన్ని రక్షిస్తూ ఉంటాయి. అందుకే వారి తపస్సు నిర్విఘ్నంగా సాగితే లోకం క్షేమంగా ఉంటుంది. అందుకే లోకక్షేమము, లోకరక్షణ ప్రధానమైనటువంటి పరమాత్మ ఋషుల్ని రక్షించడం అనేది లోకరక్షణ కోసమే. ఋషుల్ని రక్షించుట అంటే ఋషుల యొక్క ధర్మాన్ని రక్షించడానికి రెండవ అర్థం తీసుకోవాలి. ఋషులు చెప్పిన ధర్మమే మానవులు తరించడానికి, జగతి క్షేమంగా ఉండడానికి పనికి వచ్చేది. అందుకు ఋషులు చెప్పిన ధర్మాన్ని రక్షించడం కూడా ఋషి రక్షణ కిందే వస్తున్నది. అందుకే మునులకు అభయమిచ్చి అనే మాటలో ఇన్ని విశేషములు ఉన్నాయి. సీతమ్మతో రామచంద్రమూర్తి స్వయంగా చెప్తాడు, నన్ను వచ్చి శరణు వేడినటువంటి ఋషులు ఉన్నారే వాళ్ళు సామాన్యులు కారు, ఒక్కొక్కరు మహాత్ములు. వారు తలంచుకుంటేనే అసురుని క్షణంలో భస్మీపటలం చేయగలరు. అయినా ఆ పని చేయకుండా నన్ను శరణు వేడారంటే ఆంతర్యం ఏమిటి అంటే వారి తపస్సులు లోకక్షేమానికి ధారపోస్తున్నారు. అంతేగాని కొంత తపస్సు చేయగా ఆ తపఫలితము రాక్షసుల సంహారం కోసం కానీ వెచ్చిస్తే ఇంకా లోకక్షేమానికి ఎలా పనికొస్తుంది? అందుకు వారు తమ తపస్సుల్ని కాపాడడం కోసమని కోపాన్ని స్వీకరించకుండా నన్ను శరణు వేడాడు. విశ్వామిత్రుడు కూడా మొట్టమొదటి ఈ మాట చెప్తాడు అయోధ్యకు వచ్చినప్పుడు దశరథునితో, యజ్ఞభంగం చేస్తున్నటువంటి అసురుల్ని నేనే శిక్షించగలను, కానీ యజ్ఞదీక్షలో ఉన్న ఋషి కోపానికి గాని గురయ్యాడా యజ్ఞమంతా దెబ్బతింటుంది. ఆ కారణం చేత రక్షించడమే స్వభావముగా కలిగినటువంటి క్షత్రియుడు వచ్చి రక్షించాలి. కనుక మేము యాగం చేస్తాం లోకక్షేమం కోసం, క్షత్రియుడి అయిన రామచంద్రమూర్తి వచ్చి రక్షించాలి, తద్వారా రాజబాధ్యత నిర్వహించింది అవుతుంది అని. ఇలాగా జగత్తుకే రాజైనటువంటి నారాయణుడైన రామచంద్రమూర్తి ఋషుల్ని రక్షించడం అనే క్రియా భాగమే అసుర శిక్షణ, సజ్జన రక్షణ. అందుకు ఋషుల రక్షణ అనేది రామాయణానికి అత్యంత ప్రధానమైన అంశం. రామాయణం ఒక యజ్ఞస్వరూపం. ఆ యజ్ఞం ఎప్పుడు కూడా ఋషుల వల్లనే జరుగుతుంటుంది. ఋషుల రక్షణ అంటే ఏదో ఒక వర్గాన్ని రక్షించడం కాదు. ఋషుల రక్షణ అంటే సర్వ జగద్రక్షణ. ఋషులకి స్వార్థం లేదు, కేవలం ధర్మమాస్థిత అన్నారు. ఇక్కడ కేవలం ధర్మమునందు మాత్రమే నిలిచి ఉండడం ఋషుల లక్షణం. అందుకు వాళ్ళ వల్ల లోకం నిలబడుతుంది, అందుకు వాళ్ళని నిలబెట్టాలి. మునులకు అభయమిచ్చి రాముడు సీతమ్మతో చెప్పిన మాట, ఒక్కొక్కరు ఎంత మహాత్ములంటే వారి వద్దకు మనం వెళ్ళి శరణు వేడాలి, వాళ్ళు వచ్చి నన్ను శరణు వేడుతున్నారు అంటే వారు చెప్పిన మాట నేను పాటించి తీరాలని ఎంతో వినయంగా చెప్తాడు. తత్వతః మరొక భావం ఉన్నది. ఋషులు కూడా శరణు వేడే పరమాత్మయే రామచంద్రమూర్తి. ఇదొక గొప్ప భావం. అలాంటి రామచంద్రమూర్తి ఆ ఋషుల రక్షణలో అనగా జగద్రక్షణలో భాగంగానే మునులకు అభయమిచ్చి మొగినసురుల దృంచి ఘనమైన మాయామృగము జంపి. ఘనమైన మాయామృగం అంటే చాలా గొప్పదైనటువంటి మాయామృగం అనే మారీచుడు. ఆ మారీచుడిని చంపి సంహరించి కినిసి వాలిగొట్టి సుగ్రీవుని పట్టము గట్టి. కినిసి అంటే కోపగించుకుని అని అర్థం. కినిసి వాలిగొట్టి అన్నారు ఇక్కడ. నిజానికి రామచంద్రమూర్తి జితక్రోధుడు అంటే కోపాన్ని జయించినటువంటి వాడు. అలాంటి వాడు కినిసి వాలిగొట్టి అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? వాలును కోపంతో కొట్టేట. ఈ కోపం అనేది ధర్మాగ్రహము అని చెప్పబడుతుంది. అంటే
అధర్మాన్ని తలంచుకోగానే ధర్మమూర్తికి కలిగే ఆగ్రహం పేరు ధర్మాగ్రహము. అలాంటి ధర్మాగ్రహము రాజైన వాడికి, రక్షకుడైన వాడికి చాలా అవసరం. అందుకే రక్షకుడైనటువంటి రామచంద్రమూర్తి కినిసి వాలిగొట్టి సుగ్రీవు పట్టము కట్టి, సుగ్రీవుడిని పట్టం కట్టాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉన్నది. సుగ్రీవుడు పదవి కోసమని రామచంద్రమూర్తిని ఆశ్రయించలేదు, తన పదవి కోసమని అన్నను చంపించలేదు. ఈ రెండు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు. స్వార్థమైన పదవి కోసమే సుగ్రీవుడు ప్రయత్నించినట్లయితే రామచంద్రమూర్తి అభయం ఇవ్వడు. ఒక దుష్టుడైన రాజు నుంచి వ్యవస్థని కాపాడాలి, అది ప్రధానమైన అంశం. అందుకే వాలి అధర్మపరుడు. అధర్మపరుడైనటువంటి వాలి చేతిలో మొత్తం రాజ్యమంతా భ్రష్టమవుతుంది. అందుకే రాజ్యక్షేమం కోసమై అధర్మపరుడైనటువంటి వాలిని తప్పించి సుగ్రీవుడిని పట్టం కట్టాడు. అందుకే అధర్మంపై పరమాత్మ కలిగే ఆగ్రహం ఏదైతే ఉందో అది కినిసి వాలిగొట్టి సుగ్రీవు పట్టము కట్టి వనధి బంధించి లంక వడి చుట్టూ ముట్టెను. ఆ రక్షణలో భాగంగానే సముద్రాన్ని బంధించి, అంటే సేతుబంధనం చేసి లంక వడి చుట్టూ ముట్టాను. ఆ లంక మొత్తం కూడా మోహరించాడు తన యొక్క నరవానర బలంతో. బలు రావణుని చంపి పుష్పకముపై తా చేకొని లలి విభీషణునకు లంక ఇచ్చి, బలురావణుని చంపి బలవంతుడైన రావణ్ణి సంహరింపజేసి పుష్పకాన్ని స్వీకరించి ఆ పుష్పకంపై బయలుదేరి అయోధ్యకు వస్తూ ఈ లోపలే లలి విభీషణునకు లంక ఇచ్చి, ఇంత లంకను జయించి అది విభీషణునికి అందించాడు. చలగి అయోధ్య ఏలి శ్రీ వెంకటాద్రి మీద వెలయ రాముడు తానై విశ్వమల్లా నేలెను. ఆనాడు అయోధ్య ఏలినటువంటి ఆ రాముడే ఈనాడు వెంకటాద్రి మీద వెంకట రాముడై విశ్వమెల్లా నేలెను. ఆఖరి వాక్యం అద్భుతంగా పలికారు ఇక్కడ. ఇంతవరకు ఆనాటి త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన నారాయణుడు జగద్రక్షణ చేసి ఇప్పుడు వెంకటాద్రి రాముడై విశ్వమెల్లా ఏలుతున్నాడు. అంటే ఆ రాముడే లోకరక్షకుడు. రాముడు ఎప్పుడూ కూడా ఒక భూభాగానికో ఒక కాల భాగానికో పాలకుడు కాదు, సర్వకాలాలకి సర్వలోకాలకి ప్రభు. ఈ మాట వాల్మీకి రామాయణంలో అనేక చోట్ల చెప్తాడు. ముందుగా రామలక్ష్మణుని చూసినప్పుడు హనుమంతుడే అంటాడు, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు సామాన్యుల వలె లేరు, సమస్త లోకాల్ని పాలించగలిగే ప్రభువుల వలె కనబడుతున్నారు అని హనుమంతుడు మాట్లాడతాడు. అందులోనే వాల్మీకి ధ్వని ఇస్తున్నాడు, సర్వలోక పాలకుడైన నారాయణుడే రాముడు అనేటువంటి ధ్వని అందులో ఉన్నది. అదేవిధంగా భరతుడు రామచంద్రమూర్తిని తిరిగి అయోధ్యకు రమ్మని చెప్పినప్పుడు నిన్ను కొత్తగా వచ్చి ఏలుకోమని చెప్పడానికి ఏమున్నదయ్యా, ఈ సచరాచర వనకాననమైనటువంటి ఈ భూమిని అంతటినీ కూడా ఏలేటువంటి వాడవు నువ్వు, ఏలగలిగే వాడవు నువ్వు అని నమస్కరిస్తాడు భరతుడు. ఈ రెండు చోట్ల వాల్మీకి మనకు చెప్తున్న విషయం ఏంటంటే రాముడు కొత్తగా ఏలుకునేది లేదు, ఎప్పుడూ ఏలేవాడే. ఆ ఏలికగా పాలించే దానిలో భాగంగానే రక్షకుడై అవతరించి మొత్తం ఆ అయోధ్యని పట్టం కట్టుకుని ఆనాడు పాలించాడు. ఈనాడు వెంకటాద్రిపై ఆయనే వెంకటేశ్వరుడై ఉన్నటువంటి రాముడు. అందుకే విశ్వమెల్లా ఏలేటటువంటి పరమాత్మయే రాముడు. ఆ ఏలుట అనగా రక్షించుట అనర్థం. పాలన అంటే భోగానుభవం కాదు, రక్షణ. అందుకే రంజకత్వాత్ రాజా అని చెప్పినట్టుగా జగత్తుని ఆనందింపజేస్తూ రక్షింపజేసేవాడు రాజు. అందుకే అలా జగద్రక్షకుడు అయినటువంటి రాజాధిరాజు రామచంద్రమూర్తి అని ప్రస్తావన చేస్తున్నారు అన్నమయ్య. అటువంటి రామునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. ఎప్పుడు బ్రహ్మదేవుడు ఒక్క పరిని చూశాడు, ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తే గోదూడలు, గోపాలకులు, గోవులు ఆ ఉండినటువంటి స్థలంలో, ఆ స్థానంలో పూర్తిగా శ్రీకృష్ణుడు, ఎన్నో శ్రీకృష్ణుడు కనపడ్డారు. అన్నీ ఆయనే. బ్రహ్మదేవుడు ఆ రూపాలనంతా చూసి శ్రీకృష్ణుడే పరబ్రహ్మ జగద్గురు అని గ్రహించాడు. కృష్ణుడు తన మాయను ఉపసంహరించి గోపబాలకులు అయ్యాడు. ఎప్పుడో గోపబాలకుడు అయ్యాడో బ్రహ్మదేవుడికి నిజమైనటువంటి దర్శనం దొరికింది. బ్రహ్మదేవుడు భూమిపైకి వచ్చి బాలకృష్ణుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ప్రార్థించి కృష్ణుని అనుమతిని కోరి తన లోకానికి వెళ్ళాడు.
ఆ విధంగా మహా వాక్యాలను తెలిసినవాడు, వేదస్వరూపుడు, జగత్పిత, సృష్టికర్త, గురువు అయిన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడే పరబ్రహ్మని లోకానికి తెలిపాడు. గురువు శిష్యుడిని ఉద్ధరించటానికి అనేక కష్ట నష్టాలను అనుభవిస్తున్నాడు. అవమానాలు పాలవుతాడు కదా. ఆ గురువు రూపంగా ఉండేటువంటి కృష్ణుడు ఎట్లా కష్టపడ్డాడు. తగిన సాధనలతో అతన్ని పునీతుడిని చేసి పరబ్రహ్మను దర్శింపజేస్తాడు. లోకానికి సద్గురువు వల్ల అంత ఉపయోగం కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా శివగురువు బోధించినటువంటి ఉపదేశాన్ని మనం గ్రహించాలి. దేహే జీవత్వమాపన్నం చైతన్యం నిష్కళం పరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిర్వికల్పమైన ఆ పరం చైతన్యమే ఈ దేహంలో శివుడిగా అంటే జీవుడిగా త్వం చేరినదని, త్వం నీవు అనే పదాన్ని దర్శింపజేసిన శ్రీ గురువుకి నమస్కారం. అఖండం పరమార్థం సత్ ఐక్యం చ త్వం తదో శుభం అసినా దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ త్వం తత్ అంటే నీవు అది అనబడే వస్తువులు వేరువేరు కాదు. అవి ఒకే అఖండమైన పరమాత్మ వస్తువు గురించే బోధిస్తాయి అనే శుభప్రదమైన పరమార్థాన్ని అసి అయి ఉన్నావు అనే పదంతో దర్శింపజేసిన శ్రీ గురువుకు నమస్కారం. వెనుకటి 3 శ్లోకాల తాత్పర్యం చూస్తే ఏం తెలుస్తుంది? తత్ అనేది అఖండమని, త్వం అనేది చిన్నదని, ఈ త్వం వెళ్ళి ఆ తత్తులో చేరి ఈ 2 ఒకటే అయిపోతున్నాయని తెలుస్తున్నాయి. ఇది చాలా పెద్ద విషయం. శాస్త్రాల సారమంతా దీంట్లోనే ఉంది. ఇది సులభంగా అర్థమయ్యేందుకు కోసం ఒక ఉదాహరణ చూద్దాం. వెంకయ్య, సుబ్బయ్య అనే ఇద్దరిని తీసుకుందాం. వీళ్ళ పేర్లలో భేదం ఉంది కదా, కానీ వీళ్ళిద్దరు కూడా మనుషులే కదా. ఒకరిది బెజవాడ, ఇంకొకరిది మైసూరు అనుకుందాం. ఈ ఊరు ఆ ఊరు వేరే కదా, కానీ ఇద్దరు భూమి మీదే ఉన్నారు కదా. ఒక ఆయన మాట సౌమ్యము, ఇంకొకరి మాట కఠినము. అయినా ఆ ఇద్దరు నాలుకతోనే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. జై గురుదత్త. ఇక ముందు వెళదాం.